చేసేది క్రైస్తవులు మాత్రమే. క్రైస్తవులు మాత్రమే. వాళ్ళు ఏ పట్టణంలో ఉన్నా ఆ పట్టణం బాగుండాలని, అందరూ బాగుండాలని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు వారు ప్రేమించమన్నారు. మేము క్రైస్తవులంగా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు చేస్తున్న యజ్ఞ యాగాదులు, మీ మతపరమైన కార్యక్రమాల వల్ల దేశం ఎంత ముందుకు వెళ్తుందో నాకు తెలియదు, కానీ క్రైస్తవులు యేసుక్రీస్తు వారి ప్రేమను ప్రకటించడం వల్ల ప్రతి పట్టణంలో శాంతి భద్రతలు ఉన్నాయి, సామరస్యం ఉంది, మత సామరస్యం ఉంది. అలాంటి క్రైస్తవుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మిత్రులారా, ఊరికి ఉపయోగపడే వాళ్ళని, ఊరి కోసం పనిచేసే వాళ్ళని అనగదొక్కడం అనేది మంచిది కాదండి, అది శాపం. ఈ విషయం బ్రిటిష్ వాడికి అర్థమైంది. ఈ బ్రిటిష్ వాడు అర్థమయ్యి ఈ రిజర్వేషన్లు రాకముందే ప్రతి పట్టణంలో రెవెన్యూలో మాదిగోడికి, చాకలోడికి, మంగళోడికి రిజర్వేషన్ ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళే ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది ఊరి కోసం పనిచేసేవాడు ఆకలితో వెళ్ళకూడదని బ్రిటిష్ వాడికి అర్థమైంది. ఊరి కోసం మేము పనిచేస్తున్నాం, ఊరు బాగుండాలని పనిచేస్తున్నాం. మిత్రులారా, ఇలా కాంట్రవర్సీకి వెళ్ళడం కన్నా తణుకు పట్టణం చాలా మంచూరు. తణుకు పట్టణం చాలా మంచూరు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా సెటిల్ అవ్వచ్చు, ఎవరైనా ఇల్లు కొనుక్కోవచ్చు, అందరూ హ్యాపీగా ఉండాలనే పట్టణం ఈ పట్టణం.